విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ నాగబంధం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో నభా నటేష్ ఇప్పటివరకు చేయని పార్వతి అనే ఒక వేద విద్యార్థిని పాత్ర పోషించింది. కథను మలుపు తిప్పే ఈ ఎమోషనల్ క్యారెక్టర్ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తుంది. దాదాపు 10 భారీ సెట్లతో, ముఖ్యంగా అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్తో రూపొందిన ఈ చిత్రంలో గణేష్ ఆచార్య కొరియోగ్రఫీలో 5,000 మంది డాన్సర్లతో చేసిన భక్తిరస డాన్స్ నంబర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. భుజంగాయం కారణంగా ఏడాదిన్నర పాటు సినిమాలకు బ్రేక్ తీసుకున్న నభా నటేష్ పూర్తిగా కోలుకున్న తర్వాత పూర్తి ఎనర్జీతో చేసిన కంబ్యాక్ మూవీ ఇది. త్వరలో విడుదల కానున్న నాగబంధం సినిమా సంబంధించి అయితే ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ కార్యక్రమాలు అయితే జరుగుతున్న నేపథ్యంలో మూవీ మేకర్స్ మాత్రం దీనికి సంబంధించి ఒక భారీ అంచనాలు అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. భారీ బడ్జెట్తో నిర్మించిన నాగబంధం సినిమాలో కూడా ఒకవైపు హీరోయిన్గా నభా నటేష్ నటించడం జరిగింది. విరాట్ కర్ణ హీరోగా ఇది సినిమాలో నాగబంధంలో నటించి మెప్పించాయని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి అయితే భారీ అంచనాలు ఉన్న క్రమంలోనే ఇది నామా అభిషేక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. నిక్ స్టూడియోస్ బ్యానర్పై అయితే ఈ సినిమాను నిర్మించడం జరుగుతుంది. ఒక విధంగా ఇటు విరాట్ కర్ణ కావచ్చు, ఇటు మన నభా నటేష్తో పాటు తర్వాత కిషోర్ అన్నపరెడ్డి, నిస్తా నాగిరెడ్డి దీన్ని నిర్మాతలుగా భారీ బడ్జెట్తో నిర్మించడం అయితే జరిగింది. ఐశ్వర్య మీనన్, జయపతి బాబు, మహేష్ మంజ్రేకర్, అదేవిధంగా రిషబ్ సావన్ వంటి వాళ్ళు కూడా ఇతర తారాగణంగా ఈ సినిమాలో అయితే ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో అయితే హీరోయిన్ నభా నటేష్ అయితే అనేక ఆసక్తికరమైన విషయాలను కూడా ఈ సినిమాకు సంబంధించి వెల్లడించడం అయితే జరిగింది. మొత్తం 5,000 మంది డ్యాన్సర్లతో ఇది ఒక పాట రికార్డ్ సృష్టిస్తుందని, ఇలాంటి సినిమాల్లో నటించడం కూడా తనకు ఒక గొప్ప అనుభూతిని కలిగించిందని కూడా నభా నటేష్ అయితే తెలియజేశారు. అనేక వండర్స్ ఈ సినిమాలో ఉన్నాయని, ఈ సినిమాలో తన పాత్ర పార్వతి అని, ఆ సినిమాను చూసి తన నటనను చూసి కూడా సర్ప్రైజ్ అవుతారని కూడా నభా నటేష్ తెలియజేశారు. తనకు జరిగిన ఒక గాయం వల్ల 1.5 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న నభా నటేష్ మళ్ళీ నాగబంధం సినిమాతో రీఎంట్రీ ఇస్తుందనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తనకు షూటింగ్ సందర్భంగా ఎదురైన అనుభవాలు కావచ్చు, కొన్ని విశేషాలు అయితే మీడియాతో పంచుకోవడం అయితే జరిగింది. తన పాత్ర విలక్షణమైందని, తన పాత్ర రెడీ కావడానికే కనీసం 2 గంటలకు పైగా సమయం పట్టేదని కూడా ఈ సందర్భంగా నభా నటేష్ అయితే తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా తాను వేద విద్యార్థిని పాత్రలో నటించానని అంటూ ఇది ఒక ఎమోషనల్తో కూడుకున్న చిత్రమని కూడా, తన పాత్ర కూడా ఒక భావోద్వేగానికి తో కూడిందని కూడా ఆమె నభా నటేష్ అయితే చెప్పారు. తన కుటుంబం కోసమే కాకుండా ప్రేమ కోసం తపన పడే, పోరాటం చేసే ఒక ఉదాత్తమైన మహిళ పాత్రలో తాను నటించిన విషయాన్ని కూడా ఆమె నటేష్ తన అభిప్రాయాలను అయితే పంచుకోవడం జరిగింది. సో ప్రత్యేకించి గణేష్ ఆచార్య కొరియోగ్రఫీలో అంతమంది 5,000 మంది డ్యాన్సులతో ఒక పాటను రూపొందించడం అంటే అది ఒక అసాధారణమైన విషయం అని కూడా చెప్తూనే, తన జీవితంలో ఇలాంటి నాగబంధం వంటి ఒక భారీ సినిమాను తాను నటించడం అదృష్టంగా భావిస్తున్నానని కూడా చెప్పారు. బిగ్ స్క్రీన్పై అంత పెద్ద పాటను చూసి తరించాల్సిందేనని, అది మామూలుగా దాని గురించి చెప్తే అర్థం కాదని కూడా అది నభా నటేష్ అయితే ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సినిమాలో మరో విశేషాన్ని కూడా నటేష్ చెప్తూనే, అనంత పద్మనాభ స్వామి ఆలయంలో సంబంధించి ఒక భారీ సెట్ని అయితే నిర్మించడం జరిగిందని, తాము అక్కడ నటించినంత సేపు కూడా తాము అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్నట్టుగానే నిష్ఠ పాటించామని, నియమాలను కూడా పాటించామని కూడా నభా నటేష్ తెలియజేశారు. ఒక పూజారిని నియమించి డైలీ ఒక పూజలు నిర్వహించిన అనంతరం తాము ఆలయంలోకి ప్రవేశించేవారమని కూడా ఈ సందర్భంగా ఆమె
వివరించడం అయితే జరిగింది. ముఖ్యంగా అనేక సెట్లు దీంట్లో ఉన్నాయని, ముఖ్యంగా 10 సెట్ల దాకా వైవిధ్యంతో కూడుకున్నాయని ఆమె చెప్తూనే ఒక సెట్కు ఇంకో సెట్కి సంబంధమే లేదని కూడా నభా నటేష్ తెలియజేస్తూ ఈ సినిమా సంబంధించి అయితే అనేక ప్రత్యేకతలు కూడా ఉన్నాయని కూడా చెప్పారు. ప్రేక్షకులు డైరెక్ట్గా సినిమాకు హాల్లోకి వెళ్ళి మాత్రమే చూడాలని, పైరసీకి దూరంగా ఉండాలని కూడా ప్రత్యేకంగా ప్రేక్షకులకైతే నభా నటేష్ విజ్ఞప్తి చేయడం జరిగింది.